కొంతమంది మగవాళ్ళు ఉంటారండి. వాళ్ళని అమాయకులు అనాలో పిచ్చివాళ్ళు అనాలో అర్థం కాదు. తన భార్య అంటే ఒకానొక టైంలో పడక తన పక్కనే ఉన్న వ్యక్తికి, ఒక మగాడికి తన బాధని చెప్పుకుంటాడు. వెళ్ళి నా భార్యకి నీతులు చెప్పండి అంటాడు. ఒకటి బుర్ర పెట్టి బాగా ఆలోచించండి. నువ్వు చెప్పుకుంటున్నావు, పోయి బాగానే ఉంది. ఆ చెప్పుకుంటున్న వ్యక్తి ఎవరు? ఒక మగాడు, ఒక మొగుడు. పరాయి వాళ్ళకి భర్త స్థానంలో ఉన్న ఒక మొగుడు. మరి పరాయి మొగుడు చేత నువ్వు నీతులు చెప్పిస్తున్నట్టు నీ భార్యకి, అది ఎంత పొరపాటండి. తెలియక చేస్తారో తెలిసి చేస్తారో అర్థం కాదు. అక్కడ నీ మగతనం ఏమవుతుంది చెప్పండి? నీ గౌరవం ఏమవుతుంది చెప్పండి? మీ గౌరవం మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఆలోచించండి. ఎప్పుడైనా మీ కాని టైం వస్తుంది, మీకు కాని టైం వస్తుంది. అప్పుడు ఆ మగాడు నిన్నెంత చులకనగా చూస్తాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి. నువ్వు నీ భార్యని చులకన చేస్తున్నావు, నిన్ను నువ్వు చులకన చేసుకుంటున్నావు. మరి అక్కడ నీ మగతనం ఏమైంది? ఇల్లు మొత్తం కష్టపడి నీ రెక్కల మీద నీ చెమటార్చి నువ్వు కష్టపడి సంపాదించి నీ భార్య పిల్లల్ని పోషిస్తున్నావు. వాళ్ళు కాదు కదా పోషిస్తుంది. పరాయి మొగుడుతో నీతులు చెప్పిస్తే ఏ భార్య ఓర్చుకోలేదండి. అప్పుడు తన భర్తని అక్కడెక్కడో పెట్టుకొని చూసుకుంటుంది మైండ్లో, నా భర్త ఇంత అని. మరి నిన్ను నువ్వు డౌన్ చేసుకుంటున్నట్టే నీ భార్య దగ్గర. ఆ అవకాశం ఎవ్వరు ఇవ్వద్దండి పరాయి వాళ్ళకి. మరి మీ మగతనం ఏం కావాలి? అంతేకాదండి, ఇంకొకటి కూడా ఆలోచించండి. ఈ ట్రిప్ పోయి నీ భార్య అంటే పడక నువ్వు చెప్పుకున్నావే అనుకో, రెండో ట్రిప్ గొడవ పడుతుందే. అప్పుడు నీ భార్య పోయి చెప్తుంది. ఎందుకు? పోయిన ట్రిప్పు మా ఆయన నా మీద చెప్పాడు కదా, నేను వెళ్ళి మరి నేను చెప్తే తప్ప ఏంటి అని నీ భార్య కూడా చెప్తుంది. మరి నీ భార్యకి నేర్పించేది ఎవరు? నువ్వేగా, దగ్గరుండి నేర్పించేది నువ్వేగా. అది కూడా ఆలోచించండి. మరి నీ భార్య పోయి అలా చెప్తే మరి మీ మనసు చిన్నబుచ్చుకోదా? మరి మీ భార్యకు కూడా అంతేనండి, తన మనసు కూడా చిన్నబుచ్చుకుంటుంది. అది కూడా ఆలోచించండి. అబ్బా అమాయకులే మీరు. అక్కడ తన భార్యని తను పొగుడుకుంటున్నప్పుడు వీలైతే నీ భార్యని కూడా నువ్వు పొగుడుకోవడానికి ట్రై చెయ్యి. అప్పుడు నీ మర్యాద నీకు నిలబడుతుంది. ఏమంటారు?